హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నారు. వీళ్ళందరిలో కూడా రామ్ గోపాల్ వర్మ గారి స్టైలే సపరేట్ అని చెప్పుకోవాలి. ఆయన తీసే సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల్ని కనువిందు చేస్తాయి. సినిమాలో ఏదో ఒక మ్యాటర్ ఉంటూనే ఉంటాయండి. సో ఎవరికీ భయపడకుండా సినిమాలు తీయటంలో మన రామ్ గోపాల్ వర్మ గారు స్పెషలిస్ట్ అని చెప్పుకోవాలి. ఇక ఈయన మధ్య మధ్యలో కొన్ని బయోపిక్స్ కూడా తీశారండి. సో ఇలా సినిమాలో కథనం, మాటలు, పాటలు, డైలాగ్స్ వీటన్నిటికంటే బయోపిక్స్ల విషయంలో మాత్రం ఈయన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. ఎందుకంటే కరెక్ట్గా ఎవరైతే ఆ పాత్రకు సరిపోతారో వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. ఆ పాత్రను చూసిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారా బాబు రామ్ గోపాల్ వర్మ గారు, కరెక్టే యాప్ట్ అయ్యారు కదా అని మనం అనుకునేలా చేస్తారు. సో అయితే ఇక రీసెంట్గా ఆయన స్టార్ట్ చేశారు ఎన్టీ రామారావు గారి జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమాని ఈయన కొన్ని రోజులుగా చిత్రీకరణ అలానే తెరకెక్కిస్తున్నారండి. సో అయితే అసలు ఎన్టీ రామారావు గారి పదవి ఎలా పోయింది, దీనికి గల కారణాలు ఏంటి, ఆయన ఎలా చనిపోయారు, ఇవే కాకుండా లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ గారి జీవితంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనలు కానీ పెనుమార్పులు కానీ వీటన్నిటినీ బట్టలు ఊడతీసి ఉన్నది ఉన్నట్టు నిజం చెప్తా అని చెప్పేసి ఈ సినిమాని అయితే స్టార్ట్ చేశారు. సో ఓకే, బాగానే ఉంది. అయితే దీనికి పోటీగా ఇంతకు ముందు మొన్న సంక్రాంతికి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు కూడా రిలీజ్ అయింది. సినిమా ప్రేక్షక ఆదరణ పొందింది. దీంట్లో ఆ క్యారెక్టర్లో కనిపించిన వాళ్ళందరూ కూడా న్యాయం చేశారు. సో ఇప్పుడు అందరి దృష్టి కూడా రామ్ గోపాల్ వర్మ గారు తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ పైన. దీంట్లో అసలు ఎవరెవరు ఏ పాత్ర చేస్తున్నారో, అసలు ఎవరు ఎలా కనిపించబోతున్నారు, రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ ఎవరిని తీసుకొస్తున్నారు అని చెప్పేసి దీనికి తగ్గట్టే మొన్న మధ్యన సోషల్ మీడియా వేదికను చేసుకుని లక్ష్మీ పార్వతి గారి పాత్రను అలానే చంద్రబాబు నాయుడు గారి పాత్రలో కనిపించే ఇద్దరు నటీనటులను అయితే మన ముందుకు తీసుకొచ్చేశారు. వాళ్ళలో ఒకళ్ళు కన్నడ హీరోయిన్ యజ్ఞా శెట్టి, రెండు తేజ్. ఇక చంద్రబాబు నాయుడు గారి పాత్రలో తేజ్ కనిపిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు వంగవీటి. ఇక రీసెంట్గా వచ్చిన కథానాయకుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్రలో కూడా కనిపించారండి. ఓకే, బాగానే ఉంది. నిన్న ఎన్టీఆర్ గారి లుక్ కూడా మనకు రిలీజ్ చేశారు. సో అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ కథ మొత్తం లక్ష్మీ పార్వతి గారి పాత్ర చుట్టే తిరుగుతుంది. ఈ పాత్రలో యజ్ఞా శెట్టి అనే హీరోయిన్ కనిపించబోతున్నారు. అసలు ఎవరు యజ్ఞా శెట్టి, ఈవిడ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. యజ్ఞా శెట్టి ఈవిడ కన్నడలో ఇప్పటి వరకు 15 సినిమాలు చేసి ఆ 15 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇంకొక 4 సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. 2009లో ఆవిడ రెండో సినిమా ఏదేళ్ళు మంజునాథ్ అనే సినిమాకి ఆవిడ ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. కిల్లింగ్ వీరప్పన్ తర్వాత మళ్ళీ రెండోసారి రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. సో 2019లో యజ్ఞా శెట్టి నటించబోతున్న 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. యజ్ఞా శెట్టి సినిమాల్లోకి రాకముందు ఆవిడ MBA గ్రాడ్యుయేట్ అనమాట. సో ఇప్పటి వరకు ఆవిడ అన్ని కన్నడ సినిమాలే చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆవిడ తొలి తెలుగు సినిమా అనమాట. సో ఇది యజ్ఞా శెట్టి గురించి కొన్ని విషయాలు అనమాట. సో అయితే మరి దీంట్లో లక్ష్మీ పార్వతి గారి పాత్రలో యజ్ఞా శెట్టి గారు ఎలా నటిస్తారు, ఎలా ఆ పాత్రకు న్యాయం చేస్తారు అనేది మాత్రం మన సినిమా రిలీజ్ అయిన తర్వాతే మాట్లాడుకోవాలి. ఇక ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్కి కళ్యాణి మాలిక్ గారు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని జనవరిలోనే రిలీజ్ చేయాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్ళింది అనే మాటలైతే వినబడుతున్నాయి. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ని రామ్ గోపాల్ వర్మ గారు ఇంకా ఏ విధంగా ప్రమోట్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అసలు ఏ పాత్రలో ఎవరెవరు కనిపిస్తున్నారు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. అదండి, మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మా మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Karthikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ అందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.